దబిడి దిబిడే ఆంట దగ్గరై నన్ను చేరదీస్తివే పుట్టకొమ్మ నన్ను చుట్టుకుంటివే అమ్మా పుట్టకొమ్మ నన్ను చుట్టుకుంటివే. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో దబిడి దిబిడే స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. పానీపూరి బండి దగ్గరికి ఎందుకు వస్తారు? పానీపూరి తినడానికి వస్తారు. కానీ మన వాళ్ళు అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చారు. అసలు ఎవరికి లైన్ వేస్తున్నారు, అసలు లైన్ ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ తుఫాన్ తేజ అండ్ టీమ్. రావాలమ్మా రావాలి. 1 ప్లేట్ పానీపూరి. కూర్చో కూర్చో ఇస్తా. Food is munding, it's too hot, chavanta coating. ఏమన్నా ఎట్లున్నావు? నమస్తేనా, బాగున్నావా? మనం బాగున్నామన్నా. అన్నా మా పానీపూరి సైడ్ రావడం బాగా ఇష్టం, ఎందుకన్నా? అరే ఏం రావాలన్నా, బయట ఎండ చూసినావా? గా ఎండ అయితే తాకి చచ్చిపోతేనేమో భయం అవుతుంది, ఏడిపోతలే. అన్నా ఒకసారి మమ్మల్ని కొంచెం గుర్తు పెట్టుకోనే. అరే గుర్తు పెట్టుకోవడం ఎందుకన్నా, నా గుండెలో పెట్టుకుంటానా నేను. సరేలేనా. సరే మన ఈ స్పెషల్ పానీపూరి సరేనా, తెలుసు కదా. నువ్వు 5 నిమిషాలు కూర్చో, ఇప్పుడు ఇచ్చేస్తానా నీకు. ఓకే ఏమైనా కూర్చున్నావా? కొత్తగా తినావా ఈ ఏరియాలో? వాసన అయ్యో నీ వేషాలు, అబ్బా ఏందో. అవును, ఇంత నా దోస్తుగాడు వస్తున్నాడు, ఇంకా రాలేడు. ఏరా మామ, నన్ను మర్చిపోయావేంట్రా? అయ్యనారేంట్రా ఫ్రెండ్షిప్ అంటే? పానీపూరికి వెళ్ళావు, నన్ను తోడు తీసుకెళ్ళడం లేదేంట్రా అసలు ఏమి? అరే నువ్వేమైనా పోరి వారా? నిన్ను వదిలేసి బార్కి వచ్చినానా? పానీపూరి తినడానికి వచ్చినారా? ఒరే ఫ్రెండ్షిప్ అంటే ఇదేనేంట్రా? అమ్మా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? అరే నువ్వు పెళ్ళాం లేక ఉర్లకి రా, నువ్వు దా వచ్చి కూర్చుందా. అది 1 ప్లేట్ పానీపూరి ప్లీజ్. కూర్చోండి మేడం, ఇస్తా. మీరు అడగాలి పానీపూరి ఏంటి మేడం, నా గుండెకాయ అయినా ఇస్తా. ఏం లేదు మేడం, మీకోసం స్పెషల్గా పానీపూరి ఇప్పుడే చిటికెలు తయారు చేసి ఇస్తాం మేడం. కూర్చోండి మేడం, కూర్చోండి మేడం. బాస్, నీతో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, కసి 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 చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మన్నిద్దమాయనే. పాస్. మేడం అసలు మీరు నా కోసమే పుట్టినట్టుంది. అరే నీ కోసం పుట్టుడేంద్రా, నీకే పుట్టినట్టుంది ఆమె. ఈ చెత్త నా కొడుకులు ఎందుకు వచ్చారా మీ పానీపూరి బండి కాడికి? పెళ్ళి కాక వస్తుంటే ఈ నా కొడుకులు మధ్యలో వచ్చి లైఫ్లో పిల్లని అవుతుంది, ఈ పూరి నన్ను సెట్ చేసుకోమని. అందరు నువ్వే సెట్ చేసుకుంటే మేమేం చేసుకోవాలా? అప్పడం చేసుకోవాలా? మా కూడా ఛాన్స్ నువ్వు కొంచెం. ఈరోజు ఎట్లయినా సరే దీన్ని సినిమాకి తీసుకెళ్ళాలి. ఏ సినిమా తీసుకోబోతురా? అన్న చెల్లె సినిమా. ఏం పూరి, మన ఇద్దరం కలిసి లారీలో బల్లారి పోదాం, వస్తావా? ఒరే వారి, నువ్వు ఆపురా ఈ భారీ భారీ డైలాగులు. బల్లారి తీసుకెళ్ళి పెళ్లి చేసేసావా ఏంటి? అరే నువ్వు ఆపకపోతే నారి కట్ చేస్తా. అమ్మాయి దాగానే అందరు హీరోలు అయిపోతారు. తల్లి, ఏమండి మీరు పానీపూరి తిన్నారా? మేడం ఇదిగోండి మీకోసం స్పెషల్ పానీపూరి తీసుకోండి మేడం. ఇంకా ప్యాక్ చేసుకోండి మేడం, కొంచెం స్పెషల్గా చేసిన మేడం. ఎక్స్క్యూజ్ మీ, నా పానీపూరి కూర్చో, ఇస్తా కానీ పానీపూరి. హలో, ఏం చేస్తున్నావు? గట్టిగా. అవునా, నీకు హెల్త్ బాగాలేదు కదా, తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? పర్లేదు, నేనే వస్తా. ఓకే బాయ్. ఏమండి ఇప్పటిదాకా మీరు మాట్లాడింది మీ అన్ననో తమ్ముడో కదా? సరే, మై హస్బెండ్. అయితే ఏందిలే, హస్బెండ్ అయితే రేపు డైవర్స్ కదా, మళ్ళీ సింగిల్ కదా. నాది విశాలమైన గుండె, మళ్ళీ ఆమెకి నా లైఫ్ ఇస్తా నేను. ఒరే సిగ్గు ఉండాలరా నీకు, ఇది కాకపోతే ఇంకోటిరా. ఎందుకురా ఈ తలనొప్పి అంతా? నేను ఏదైనా ఒక్కదాంతోనే పోతా, ఒకటే బాణం, ఒకటే అమ్మాయి. అవునండి, మీకు పెళ్ళి అయింది కానీ పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారండి.
అయిందా బాగైందా ఇప్పుడు అనండి పెళ్ళి అయింది కానీ పిల్లలు ఉన్నారా? ఎంత ఉన్నారండి? పెద్ద పెద్దగా ఉంది. బాగైంది కొడుకు, బాగైంది వీళ్ళకి అందరికి బాగైంది. అరే నీ కావాల్సిందే వీళ్ళకు. నీ కూడా మిస్ అయిందిరా, మర్చిపోతున్నావు వారం. నాకు మిస్ అయినా సరే మీకు దక్కలేదు, అది కావాల్సింది నాకు. ఎంత అయింది? 30 రూపీస్ అయింది మేడం. తీసుకో. వై ఆర్ యూ గెటింగ్ వెరీ ఎమోషనల్? ఏమో మేడం, మిమ్మల్ని చూసి ఏమేమో ఆశలు పెట్టుకున్నా మేడం, అవన్నీ గంగ పాలైనాయి. ఏం ఆశలు? ఏవోలే మేడం, వెళ్ళండి, మేము ఏమేమో అనుకున్నాను. ఓకే. నాకు పానీపూరి ఇస్తారా? వెళ్ళాలా నేను? నువ్వు వెళ్ళాయా? పానీపూరి లేదు, ఏది లేదు. సిరినదా చెలిగాదం కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. పానీపూరి వండి వెళ్తాండి నేను. ఇగో తీసుకో. రేయ్ మామ నువ్వు ఓరా, నువ్వు రూమ్కో, నా మనసు బాగాలే, నేను మళ్ళీ కలుస్తాపు. మీరు చెప్పేదేంటి? పెళ్ళి అయిందని ట్రై చేస్తున్నారు, మీకన్నా అదోళ్ళు ఇంకెవరైనా ఉంటారా? నేను వెళ్ళిపోతాను. అట్లా తినొద్దు, నీకు తినడం కూడా రాదా? ఇక్కడ నేర్పిస్తుందా? ఇక్కడ అట్లా కాదు, ఒక్క నిమిషం ఇక్కడ రా. ఇగో ఇట్లా కాదు, ఇంకో నేను చెప్తా. ఇగో ఇట్లా పట్టుకొని ఇంకో ఇట్లా అట్లా కాదు. అందుకే తినిపిస్తాను, తినడం కూడా రాదు హైదరాబాద్ అని నువ్వు. మీరు ఇట్లా చేస్తారో తెలియదండి, మేము వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతా. అరే గిది బాగుందిరా భయ్, హైదరాబాద్ అని సాయం చేస్తే సాయం వద్దంటావు. వద్దండి, మీ సాయం వద్దు, మీరు వద్దు, వెళ్ళిపోతా నేను. వద్దా? వద్దు. సరే సరే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని నువ్వు తింటున్నావు పానీపూరి. అవును, వెనకాల నుంచి చూడు ఒక పెద్ద కత్తి పట్టుకొచ్చింది, మెల్లగా నీ వెనకాలకు వచ్చింది. నిన్ను పచ్చ పొడుస్తే నేను పక్కన కూర్చున్నా, నువ్వు కేకలు పెట్టినా నేను నీకు సాయం చేయాలి, ఎందుకంటే నువ్వు వద్దాను. నన్ను ఎందుకు కొడతాడు? సరే నీ అదృష్టం బాగుందబ్బా, అదృష్టం బాగుంది, నేను ఎవరు ఉడవరు. నువ్వు మంచిగా పానీపూరి తినేసినావు, వెళ్ళిపోతున్నావు, బండి మీద పోతున్నావు, మంచిగా పోతున్నావు. అక్కడ నుంచి లారీ వస్తుంది, నువ్వు ఇక్కడ నుంచి పోతున్నావు, లారీ వస్తుంది నువ్వు పోతున్నావు, లారీ వస్తుంది నువ్వు పోతున్నావు, లారీ వస్తుంది నువ్వు పోతున్నావు. దగ్గర రాగానే డమాలం గుద్దేసి దెబ్బకి నువ్వు కిల్లా 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 కొట్టుకుంటుంటే నేను పక్క నుంచి పోతున్నావు, నీ సాయం చేయ, ఎందుకంటే సాయం వద్దాను కాబట్టి. అది నీ సాయం కావాలన్నా వద్దాను కదా, నేను చెయ్య. కావాలరా? కావాలరా? సార్ నీ ఫోన్ ఇంకో నా నంబర్ ఇస్తున్నా. ఇప్పటి నుంచి మనం దోస్తులం, చెట్టు మీద కోతులం, చెడు తిండి బోతులం. అన్నా రైట్ అన్న, పోతున్నాం. పోండి, పానీపూరి కూడా అయిపోయింది, గిరాకీ లేదు, ఏం లేదు. మీ వల్ల నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది అన్న. ఈ అమ్మాయి పానీపూరి జీవితం ఉండొద్దురా బాబు. లేక ఒక అమ్మాయిని సెట్ చేసుకుందామంటే ఉన్న అమ్మాయి పోయింది, ఈ నా కొడుకులు మొత్తం ఒక డబ్బులు కూడా వేయకుండా పోయినరు. స్కిట్ చాలా బాగుంది. ఆత్రేయ గారు, ఈ కేసుని మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. అసలు ఈ భాగోతం ఏంటో మనకు తెలియాలి. దానికి ఒక ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది, ఆఫీస్కి రా. ఓకేమ్మా? ఓకే, సూపర్, బాగుంది. ఆల్ ద బెస్ట్ తుఫాన్, తేజ అండ్ టీమ్. దబిడి దిబిడే